జీవితం అంటే ఏమిటి? జీవితంలో హ్యాపీగా జీవించడం ఎలా? వీడియో చూసే ముందు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సంతోషకరమైన జీవితం జీవించాలంటే నేను చెప్పే ఈ 10 ముఖ్యమైన అంశాలను మీరు గుర్తుంచుకోండి. నెంబర్ 1, ఆధ్యాత్మిక విషయాల పట్ల మన జీవితాన్ని సంసిద్ధం చేయడం. మనిషి జీవితంకి మనసు ప్రధానమైనది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ చెదిరిపోకూడదు. అదే నీ సంతోషకర విజయానికి నాంది. సంతోషంగా ఉండడానికి అనేకమైనవి మన ముందు ఉన్నాయి ఆప్షన్లు. ఉదాహరణకు ఫ్రీ సమయాల్లో సంగీతం వినడం. 3, మీకున్న ఫ్రీ సమయాల్లో, ఫ్రీ రోజుల్లో అప్పుడప్పుడు విహారయాత్రలు చేస్తూ ఉండండి. విహారయాత్ర వల్ల మీకు ఆనందకరమైన అనుభూతి మీ జీవితంలో కలుగుతుంది. ఫ్రీ సమయాల్లో మీరు విహారయాత్రలు చేయండి మీ భాగస్వామ్యంతో. అప్పుడు మీలో ఉన్న ఆనందాలను పంచుకోండి. శరీరం ఉల్లాసంగా ఉంటే మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. అందుకోసం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి జీవితంలో. దానికి ఎక్సర్సైజు, అదేవిధంగా యోగా, ధ్యానం వంటివి చేయడం అలవాటు చేసుకోండి. జీవితంలో టైం అనేది చాలా ముఖ్యమైనది. ఏ సమయంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది పక్క ప్రణాళిక చేసుకోవాలి. జీవితంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని సంతోషకరమైన వాటికే వినియోగించండి. 1, ఆత్మీయులతో స్పర్శానుభూతి ఆలింగనం చేసుకుంటే ఎటువంటి బాధలైనా పటాపంచలవుతాయి. వద్ద కేవలం స్టడీకి సంబంధించిన విషయాలు కాకుండా ఇతరత్ర నీ యొక్క సమస్యను కూడా చెప్పుకొని వాటిని పరిష్కరించుకో. జీవితంలో గత గురించి ఆలోచించుకో. అవి గడిచిపోయాయి, ఇంకా భవిష్యత్తు రాలేదు. వర్తమానంలో హాయిగా ఆనందంగా ఉండు. ఆనందంగా ఉండడానికి నువ్వు ప్రతి క్షణము ధ్యానం చేస్తూ ఉండు. ధ్యానం వలన సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా సమయాల్లో డిన్నర్ చేయి. దీనివల్ల నువ్వు నీ యొక్క బాధను చెప్పుకుంటే నువ్వు తేలికపడి నీ మనసు రాత్రి వేళలో హాయిగా నిద్రపోవడానికి నీకు మంచి అవకాశం ఉంటుంది. గెలుపు కోసం నువ్వు ఆశించకూడదు. నువ్వు కష్టపడి పని చేయి. గెలుపు నీ అంతటి నీకే తిరిగి వస్తుంది. ఈ గెలుపు నీ జీవితంలో ఎక్కడైనా ఉత్సాహం కలిగిస్తుంది. నేను ఈ జీవితంలో ఏదైనా సాధించగలనే ఆత్మవిశ్వాసం నీకు కలుగుతుంది. 9, నీవు జీవితంలో కష్టపడితే ఏదైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించగలవు. కష్టపడుకోకుండా దేవుని గదిలో ముందు కూర్చొని స్వామి మొక్కుంటే ఆ దేవుడు నీకు విజయం సాధించి పెట్టలేడు. ఈ ప్రపంచం చాలా అందమైంది. నువ్వు ఆనందంగా ఉండాలంటే అది నీ చేతిలో ఉంది, అది నీ మనసులోనే ఉందని గుర్తుంచుకో. ఆలోచించడం వల్ల నీ జీవితంలో సంతోషం ఆవిరవుతుంది. ఏమైనా సాధించగలననే ఒక దృఢ సంకల్పం నీలో పదిలపరుచుకో. ఎవరితో దుఃఖిస్తే జీవితంలో సమస్యలు తొలగిపోవు. మొండి ధైర్యంతో ముందుకు సాగిపోవడం నీ ముందన్న లక్ష్యం.